నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొత్తగా తీసుకునే వాహనాలపై రోడ్ ట్యాక్స్ పెంచే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది వారాల క్రితం రాష్ట్ర రవాణా శాఖ అధికారులు పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం వంటి తదితర అంశాలపై అధ్యయనం చేశారు. అక్కడి రోడ్ ట్యాక్స్ గణాంకాలని తెలంగాణ వాహనాలతో వచ్చే ఆదాయం, పన్నుల షాబుల్ని బేరీజ్ చేశారని తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలకు, 4 వీలర్లకు మొత్తం 4 రకాల రోడ్ ట్యాక్స్ స్లోబులున్నాయని, ఈ సంఖ్యను కుదించాలన్న యోచనలతో రవాణా శాఖ ఉన్నట్లు సమాచారం. మరోవైపు వాహన రిజిస్ట్రేషన్లతో కీలకమైన రోడ్ ట్యాక్స్ను కొంతమేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 1,00,000 పైన వాల్యూ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు, 10 లక్షల పైనటువంటి కార్లకు రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రవాణా ఆదాయం అధికంగా రావడానికి రోడ్ ట్యాక్స్ ఎక్కువగా ఉండటమే కారణమని గుర్తించినటువంటి అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో రవాణా ఆదాయం, అక్కడే అనుసరిస్తున్నటువంటి విధానాలను, అలాగే రాష్ట్ర రవాణా ఆదాయం, రోడ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం లెక్కలు పోల్చి చూసిన అధికారులు ఓ స్టేట్మెంట్ రూపొందించారు. ఇక ఈ అంశంపై త్వరలో ఓ క్లారిటీకి వస్తారని సమాచారం.